మనకి వెంకటాచల క్షేత్రం గురించి తరచుగా ఒక శ్లోకం వినపడుతుంటుంది. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. ఈ శ్లోకం యథార్థానికి చాలా గంభీరమైనటువంటి శ్లోకం. ఎందుచేత అంటే వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటాద్రితో సమానమైనటువంటి స్థానము బ్రహ్మాండమునందు వేరొకటి లేదు. సరే, అక్కడి వరకు బాగుంది. వెంకటేశ సమోదేవో, వెంకటేశ్వరుడితో సమానమైన దైవము నా భూతో, ఇత పూర్వము లేడు, నా భవిష్యతి, ఇక ముందు ఉండడు. లోకంలో సాధారణంగా నానుడిగా ఒక మాట అంటుంటారు, నభూతో న భవిష్యతి అండి అంటారు. ఎలా జరిగిందండి వాళ్ళ ఇంట్లో పెళ్ళి అని అడిగారు అనుకోండి, అబ్బో ఏం చెప్పమంటారు, నభూతో న భవిష్యతి అంటారు. కానీ నభూతో వరకు బాగుంటుందేమో, కానీ నా భవిష్యతి నిజానికి ఒక మంగళమును అపేక్షించటము అవదు. ఎందుచేత అంటే అంతకన్నా బాగా కన్యాదానం రెండో అమ్మాయికి కూడా చేస్తాడేమో ఆయన. అక్కడే మనం నా భవిష్యతి అంటే ఇక ముందు ఎవ్వరూ చెయ్యరు అని, ఇక ఈ జరిగిందే గొప్పది, ఇక ముందు జరగదు అని మనమే పరిమితి తీసుకురావడం ఎందుకు? కాబట్టి నిజానికి నభూతో న భవిష్యతి అన్న మాట అంత తేలికగా వాడవలసినటువంటి మాట కాదు. కానీ చాలా గొప్పగా అనిపించిన వాటికన్నింటికీ నభూతో న భవిష్యతి అనడం అలవాటుగా మారిపోయింది. వెంకటేశ్వరుడి విషయంలో కూడా అంతేనా? లేక అలా అనడానికి ఏమైనా ప్రత్యేకమైన కారణం ఉందా? వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన. కాసేపు అలా ఉంచండి, ఆ విషయాన్ని పరిశీలనం చేద్దాం. వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి, ఇత పూర్వము లేదు అటువంటి దైవం, ఇక ముందు రాదు. ఏ కారణానికి? మహానుభావుడు శ్రీ మహావిష్ణువు దశావతారములను స్వీకరించారు లేదా స్వీకరిస్తారు ఇంకొక అవతారముతో కలిపి. వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపన వైదేహీ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ క్షోణీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో. అన్ని అవతారాలు ఆయనవే. అన్ని అవతారాలు ఆయనవే అయినప్పుడు మనం పరిపూర్ణ అవతారం అని కృష్ణావతారాన్ని ప్రస్తుతి చేస్తున్నాం. రామావతారం అసలు ధర్మమునకు ఆలవాలమని, రామో విగ్రహవాన్ ధర్మ. రామచంద్రమూర్తి జీవితాన్ని పరిశీలించి రాముడు ఏం చేశాడో అది చెయ్యడం ఒక్కటి నేర్చుకుంటే చాలు. వేదోపబ్రహ్మణమైన రామాయణాన్ని, రామచంద్రమూర్తి జీవితాన్ని పరిశీలించి పాటించినంత మాత్రం చేత వేదము యొక్క నియమమునకు జీవితము కట్టుబడి గట్టెక్కుతుంది అని మనం విశ్వసిస్తాం. అటువంటి రామావతారాన్ని కృష్ణావతారాన్ని కూడా పక్కన పెట్టేసి వెంకటేశ సమోదేవో న భూతో న భవిష్యతి అంటున్నాం. అందులో గొప్ప గొప్ప రాక్షస సంహారం జరిగింది, ధర్మ సంస్థాపన జరిగింది, లోకమునకు ఎంతో గొప్ప సందేశం ఇచ్చే అవతారాలు. కృష్ణావతారం భగవద్గీతని బోధ చేసింది, రామావతారం అసలు ధర్మాన్ని నిర్వచనం చేసింది, వామనావతారం దేవేంద్రుడికి మహోపకారం చేసి ఉపేంద్రుడిగా ఇంద్రుడికి తమ్ముడిగా నిలబడిపోయాడు. ఇన్ని చేసినటువంటి అవతారాలన్నిటినీ పక్కన పెట్టి ఒక్క వెంకటేశ్వరావతారం దగ్గరకు వచ్చేటప్పటికి మాత్రం ఇక ఇటువంటి అవతారం పూర్వం లేదు, ఇక ముందు ఉండదు అన్నమాట అనాలి అంటే అందులో ఏదో గాంభీర్యం ఉండి ఉండాలి. అసలు అంత ప్రశస్తి కలిగినటువంటి ఆ విశేషం ఏమిటో అర్థం చేసుకున్నాడు కదా. భక్తి అన్న మాటకి ఒక సుస్థిరత ఏర్పడేటటువంటి అవకాశం కలిగేది. ఎందుకంటే మీరు గమనించండి, భక్తి కూడా ఒక మనోభావనయే. భక్తి ఎక్కడ నుంచి అంకురిస్తుంది అంటే మనసులోంచి అంకురిస్తుంది. యథార్థమునకు ప్రేమ యొక్క మారు పేరే భక్తి. మనం ప్రేమ అన్న మాట ఇవాళ వాడుతున్నటువంటి స్థితి గురించి నేను మాట్లాడటం లేదు. ప్రేమ అన్నమాట శాస్త్రీయమైన నిర్వచనంలో ప్రతిఫలమును ఆశించనిది అని అర్థం. ఏ ప్రతిఫలము కోరకుండా అవతల వారి అభ్యున్నతిని ఆకాంక్షించి వారి యందు నిరంతరము అపేక్ష పెంచుకోగలిగితే, ఆత్మీయతని పెంచుకోగలిగితే దానిని ప్రేమ అని పిలుస్తుంది శాస్త్రం. తప్ప అవతల వారి నుండి ఏదో కోరి ఆ వస్తువు నాది అవ్వాలి అన్న కోరికతో అవతల దాని పట్ల పెంచుకున్న అనుబంధం ప్రేమ కానీ కాదు శాస్త్రీయంగా.
కాబట్టి అసలు ఆ మాట వాడినంత తప్పుగా బహుశः ఏ మాట వాడబడలేదేమో అని నేను అనుకుంటాను. కాబట్టి ప్రేమ తన బిడ్డల యందు ఉందనుకోండి, సామాన్యమైన ప్రేమ లేదా వాత్సల్యము. గురువుకి శిష్యుని యందుంటే వాత్సల్యము అని పిలుస్తాం. అదే మనోజనితమైనటువంటి ప్రేమ ఎవరో అలా వెళ్ళిపోతున్నప్పుడు నేను దారి పక్కన ఒక వ్యక్తి ఆకలితో అలమటిస్తుంటే అతని యందు నా మనసులో కలిగినటువంటి దయ ప్రేమ యొక్క మరొక స్వరూపం. అలాగే పెద్దలు కనపడ్డారనుకోండి, పెద్దలు కనపడినప్పుడు వంగి నమస్కరించగలిగినటువంటి వినయం ప్రేమ యొక్క మరొక రూపం. ఇవన్నీ ప్రేమ యొక్క రూపాలే. ఇవన్నీ ఆయా సందర్భములను బట్టి ఆయా పేరు సంతరించుకుంటుంటాయి. ఇందులో అసలు ఎన్నడూ కంటికి కనపడే అవకాశం లేక అపారమైన భక్తి తత్పరుడైతే తప్ప మాంసనేత్రంతో దర్శనం చెయ్యడానికి వీలు కాని పరమాత్మ యొక్క తత్వాన్ని నిరంతరము మనసులో అనుసంధించుకోవడం చేత భగవంతుని యందు నిరంతరము కృతజ్ఞత పెళ్ళుబుకుతూ ఉండేటటువంటి జీవితమును గడపగలిగినటువంటి సమర్థత ఎవరి యందు ప్రకాశించినదో వారి యందు భక్తి పండినది అంటాం. అంటే నా ఉద్దేశ్యం ఏదో తెల్లవారుజామున వెళ్ళి పూజ గదిలో ఒక్క క్షణం కూర్చుని 4 అగరత్తులు తిప్పేటటువంటి భక్తి గురించి నేను మాట్లాడటం లేదు. నేను మాట్లాడుతున్నది శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో ఆవిష్కరిస్తారే, సపర్యాపర్యాయస్తవ భవతు ఇన్మే విలసితం అంటారు ఆయన. అందులో జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యాక్రమణమశనాద్యాహుతి విధి. ఏది చేస్తున్నా కదలికలకు మూలమును ఆలోచించేవాడెవడో వాడు భక్తి తత్పరుడు. చెయ్యి కదిలింది, ఎందరో ఈ చేతిని ఇలా కదపలేక ఆ చేతిని కదపడానికి కొన్ని వేల రూపాయల ఓషధుల్ని తీసుకుని విద్యుత్ శక్తితో కావాలని శరీరమునకు ఘాతమును ఏర్పాటు చేసుకొని బాధపడుతూ ఈ చెయ్యి కదులుతుందేమోనని తాపత్రయపడుతున్న వాళ్ళు ఉన్నారు. కానీ పరదేవతానుగ్రహంగా నా చెయ్యి కదులుతోంది. అమ్మా, యాదేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. నా చేతులు కాళ్ళు కదులుతున్నాయంటే తల్లి నీ అనుగ్రహం. లేనినాడివి కదులుతాయా? శక్తి క్షీణించిపోతే కదలవు కదా అమ్మా అని కదలికల యందు పరదేవతని చూడడం. ఆకలి వేస్తే అమ్మ బయటన్నీ చూస్తున్నాను, ఇందులో పదార్థం అయిపోయింది, పదార్థం వెయ్యరా అని ఆకలి రూపంలో చెప్తున్నావా అని యాదేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. అమ్మవారిని ఆకలి రూపంలో ప్రచోదనం చేస్తున్న ఆ తల్లి విభూతిగా చూసి నమస్కరించగలిగిన వాడికి కేవలము పూజామందిరమునందు మాత్రమే నిలబడవలసిన అవసరం లేదు భక్తితో ఉండడానికి. అందుకే ఉమాసహస్రం చేస్తూ కావ్యకంఠ గణపతి ముని ఒక అద్భుతమైన మాట అన్నారు. పరదేవతని దర్శనం చేయడానికి నేను ఎక్కడ చూడను, కట్టుకున్నటువంటి తెల్ల గ్లాస్ కోపంచ కూడా అంత అందంగా ఉంటుందో ఉండదో, రోడ్డు పక్క పెరిగినటువంటి ఒక ఉమ్మెత్త చెట్టుకి పూసినటువంటి తెల్లని ఉమ్మెత్త పువ్వు యొక్క పొరలో అంత తెల్లని తనాన్ని నింపినటువంటి అమ్మవారు ఉందే, ఆవిడ నాకు ఉమ్మెత్త పువ్వులో దర్శనమిస్తోంది అన్నారు. నిన్నటి రోజున ఇంత చిన్న మొలకగా ఉన్నటువంటి గడ్డి పరక పెద్దదైతే దాని మీద మంచు బిందువు పడితే, దాని మీద బాలసూర్య కిరణములు పడితే, ఆ పచ్చగడ్డి మెరిస్తే దాన్ని అనుభవించాడు ఒక కవి. ప్రాతర్వేళల మంచు చింకు గుమిజొంపంబైన లేబచ్చికల్ శ్వేతశ్రీ తిలకించుటెంతయురహించన్ సర్వభూతంబులన్ శీతశ్రాంతి వడంకతాన చలయై చిల్వొందు భూదేవికిన్ శీతర్తు ప్రభుడిచ్చు వజ్రముల రాశింబోలె నల్వంకలన్ అన్నాడు. శీతర్తు ప్రభుడు అంటే ఈ శీతాకాలమునకు అధిపతి అయినటువంటి ఋతుస్వరూపం ఏది ఉంటుందో ఆయన చూశాట. ఓహో, నేను రాగానే శరత్కాలంలో హేమంత ఋతువులో అందరూ కూడా ఉహుహు అని వడకలోక ముర్వీనాథ లోకమంతా వణికిపోతుంటే ఈ భూదేవి మాత్రం వణకకుండా అలాగే నిలబడింది. ఇంత చలిని తట్టుకుంది. రాత్రి కంబళీ కప్పుకుందా, పరుపేసుకుందా, అయినా తల్లి కదలలేదు. నా ధాటికి కదలని తల్లి కాబట్టి ఈవిడ్ని నేను అనుగ్రహిస్తున్నాను, బహుమానం ఇస్తున్నానని వజ్రముల రాశి తీసుకొచ్చి పోశాట. ఆ వజ్రముల రాశియే
పచ్చగడ్డి పరకల మీద మెరుగులు పొందుతున్నటువంటి ఆ సూర్యకిరణముల చేత ప్రకాశిస్తున్నటువంటి మంచు బిందువులు అన్నాడు ఆయన. ఉమాసహస్రంలో కావ్యకంఠ గణపతి ముని పెరుగుతున్నటువంటి పచ్చగడ్డి పరకలోని ఆకుపచ్చతనంలో పరదేవత నాకు దర్శనమైంది అన్నారు. చూడగలిగిన కన్నున్నవాడికి పరమేశ్వరుడు నిరంతరం కనపడుతూనే ఉంటాడు. అందుకే ఉపనిషత్తు ఒక మాట అంటుంది, ఈ జగత్తంతా కూడా యజమానిని గుర్తు చేయగలిగిన సాధన సంపత్తి అంటూ. నమో వృక్షేభ్యో హరికేశాయోపవీతినే పుష్టానాం పతయే నమో నమో అంటుంది రుద్రం. ఒక చెట్టు, ఆ చెట్టుని చూస్తే అంత అందంగా చెట్టుని తయారు చేసిన యజమాని, ఆ శిల్పి గుర్తు రావాలిగా. ఒక గొప్ప సౌధం చూసామనుకోండి, బా ఎవరండి ఇంత గొప్పగా కట్టారు ఈ సౌధాన్ని అంటామా అనమా? ఒక వస్తువుని చూడగానే దాని ప్రకాశమును బట్టి దాని యజమానిని జ్ఞాపకం చేసుకుంటాం, ఎవరండి దీని యజమానిని. ఇన్ని వస్తువులను జగత్తు యందు చెక్కినటువంటి ఆ అపురూపమైన శిల్పి ఒకడున్నాడే, ఆ శిల్పిని ఈ జగత్తు యందు చూస్తున్నవాడెవరో వాడే విశ్వమునందు విశ్వనాథుణ్ణి పరికిస్తున్నవాడు. వాడికి కేవలము పూజాగది అక్కర్లేదు, వాడికి ప్రతి ఊపిరిలో వాడు భగవంతుణ్ణి చూడగలడు. మరాళి మందగమన అని లలితా సహస్రంలో భాస్కరరాయల వారు వ్యాఖ్యానం చేస్తారు. తమ ఊపిరులలో అమ్మవారి పాద మంజీరముల యొక్క శబ్దమును వినగలిగినటువంటి యోగి పుంగవుడెవరో వాడు ధన్యుడు. అది భక్తి. పోతన గారు భాగవతం చేస్తూ అష్టమస్కందంలో ఓ మాట అంటారు, పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుచున్ లక్షించుచున్ సంతత శ్రీనారాయణ పాద పద్మయుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచన్ సురారిసుతుడే తద్విశ్వమున్ భూవరా. ఇది భక్తి అన్న మాటకు అర్థం. మనం పరమేశ్వరుణ్ణి విడిచిపెట్టి, మనమన్న మాటలో మీరు రారు, నాలాంటి వాడి గురించి చెప్తున్నాను, భగవంతుణ్ణి విడిచిపెట్టి కేవలముగా జగత్తు యందు ఉండేటటువంటి భోగస్థానములకు మమేకము చెంది ఈశ్వరుడిచ్చిన ఏ విభూతి అయినా నాది అని గుండెల మీద చెయ్యి వేసి చరిచి మాట్లాడతాడు. అది అహంకారం. నిజంగా ఎవరు జ్ఞానియో, ఎవరు ఆ వినయ సంపత్తి మొదట ఏర్పడిందో వాడు ఇదంతా ఈశ్వర విభూతి అంటాడు. ఆయన పటకార పైన పట్టుకున్న చెయ్యి వంటివాడు, నేను పటకార వంటివాడిని. ఆయన పట్టకపోతే నేను దేన్ని పట్టుకుంటాను? కాబట్టి పట్టుకున్న చెయ్యేదో అది గొప్పది, నేనెంతటి వాడిని అంటాడు. అందుకే శంకరాచార్యుల వారు అన్నారు, నువ్వెవరివి అని నేను అడగను, నీకేమొచ్చు అని నేను అడగను, నేను నీకొకటి చెప్తానది నేర్చుకో అన్నారు. అవినయమపనయ విష్ణోహో షట్పదీ చేస్తూ ఆయన మనకి ప్రార్థనలో నేర్పిన మొట్టమొదటి మాట అది. అవినయమపనయ విష్ణోహో, ఆయన వినయం ఇయ్యి అని అడగలేదు. అది జగద్గురువులు. వినయాన్ని ఇవ్వక్కర్లేదు. చీకటి పోవాలి అంటే సూర్యుడు వస్తే చాలు, ఇంకా ప్రత్యేకంగా ఏమీ అక్కర్లేదు. అలాగే వినయం రావక్కర్లేదు, ఉన్న అవినయం పోతే చాలు, ఆ అహంకారం పోతే చాలు, వినయం అది నిలబడుతుంది. అందుకే నాకు అవినయమును తీసేసేయి అన్నారు. ఆ వినయం అన్నది మొట్టమొదట ఏర్పడిందా, ఈశ్వరుడు పరమ సంతోషాన్ని పొందుతాడు. భక్తి అన్న మాటకి ప్రాతిపదిక ఎక్కడ ఉంటుంది అంటే, నేను వేటికి యజమానిని కాను, యావదావర్తతే చక్రం యావతీచ వసుంధర తావత్వమిహ సర్వత్వం స్వామిత్వం అనువర్తయ అంటాడు భరతుడు రామాయణంలో. ఇదేది నాది కాదు, ఈ సమస్తము నీది. నాది నాది అని చెప్పిన వాళ్ళు ఎందరో వచ్చారు. మిగిలిన వాళ్ళని విడిచిపెట్టండి, ఈ భూమే నాదన్నారు. కారే రాజులు రాజ్యములు గెలువరే గర్వోన్నతిం పొందరే వారేరి సిరిమూట కట్టుకొని పోవంజాలిరే భూమిపై పేరైనన్ కలదే శిబి ప్రముఖులను ప్రీతిన్ యశక్కాములై ఈరే కోర్కెలు వారలంతలపరే ఈ కలమున్ భార్గవ అంటారు పోతన గారు. వినయము గొప్పది. ఈశ్వరుని యందు భక్తి అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఏదో నేను పూజామందిరాన్ని కానీ పూజామందిరంలో పూజ చేసే వ్యవస్థని కానీ తృణీకరిస్తున్నాను అని మీరు అర్థం చేసుకోకూడదు. అది ప్రాథమికం. కానీ ఎప్పుడైనా ఎక్కడైనా భగవంతుణ్ణి మాత్రమే చూడగలిగినటువంటి దృష్టికోణము, ఆ వైశాల్యము పెరిగితే
అది భక్తి యందు స్థిరపడినాడు అంటారు. లేకపోతే ఏమవుతుందంటే, మీరు ఆలోచించండి, నేను ఒక్క మాట చెప్తాను, ఇప్పుడు మీరు ఉత్తరక్షణం నాకు జవాబు ఇవ్వక్కర్లేదు, మీరు బాగా ఆలోచించి తర్వాత దాని గురించి మీరు ఒక నిర్ణయానికి రండి. కేవలం కరచరణాదులతో మాత్రమే నువ్వు పూజ చేస్తూ వెళ్ళినంత కాలమే ధన్యుడవు అని నేను మాట అన్నాను అనుకోండి, ఈ శరీరము జర్జరీభూతమవుతుంది ఒకనాడు. దీనికి వికారం ఉంది, ఇది షడ్వికారములతో కూడుకున్నది. ఇది అన్ని వేళలా సహకరిస్తుంది అని నమ్మకం లేదు. అలా సహకరించి ఉంటే 2 రోజుల క్రితం నేను ఉపన్యాసానికి వచ్చి ఉండేవాడిని. కాబట్టి ఇది అన్ని వేళలా సహకరించదు. మరి అన్ని వేళలా సహకరించినప్పుడు ఈ శరీరంతో, కర్మేంద్రియాలతోటి, జ్ఞానేంద్రియాలతోటి పూజ చెయ్యలేని పరిస్థితి ఏర్పడిన నాడు దిక్కేది? ఈశ్వరునికి కృతజ్ఞత ఆవిష్కరించే మార్గం ఉండదా భక్తిలో? అందుకే ఒంట్లో ఓపికండగా చేసేటటువంటి భక్తి ఓపిక ఉడిగిపోయిన తరువాత నిలబడగలిగినటువంటి స్థాయి కోసమని చేసే ప్రయత్నం యథార్థమునకు అది. అందుకే అన్ని వ్రతాలలోకి గొప్పది ఏది అంటే ఏకాదశి వ్రతం అంటారు. ఏకాదశి వ్రతం చాలా కష్టం అండి అంటారు. ఏం చేయాలండి ఏకాదశి వ్రతం అని అడిగారు అనుకోండి నన్ను. నిర్జలోపవాసం చెయ్యండి అని నేను చెప్పవలసి ఉంటుంది యథార్థానికి. నీళ్లు కూడా పుచ్చుకోకండి. అందుకే బ్రహ్మచారికి, కాయకష్టం చేసేవాడికి, 80 ఏళ్ళు దాటిన వాడికి, వ్యాధిగ్రస్తుడికి ఏకాదశి వ్రతాలు లేవు. ఏకాదశి ఉపవాసం చేయడమే వ్రతం అంతే. ఏమంటే ఆ పాటి మేము చేయలేమా అంటారేమో. ఏకాదశి వ్రతం చేసేటప్పుడు మనసులో ఏమనుసంధించాలందో తెలుసా శాస్త్రం? ఒకానొకనాడు ఈ శరీరం వెళ్ళి వైద్యశాలలో ఉండిపోతే, దీనికి ఏవో గొట్టాలు పెట్టి ఎక్కిస్తూ ఉంటే, చూసేవాళ్ళు అద్దంలోంచి చూస్తుంటే, తినాలనున్నా ఏమీ తినకూడదు, తన ఊపిరి తాను తీసుకోలేడు కాబట్టి ముక్కు మీద తీసుకొచ్చి ఒక డిప్ప పెడితే అందులోంచి ఊపిరి లాగుతుంటే, ఆ క్షణంలో నీవు ఇంత ఆకలేస్తున్నా తినకుండా, దాహమేసినా తాగకుండా, నీ ఎదురుగుండా ఆత్మీయులున్నా మనసుంచకుండా, శరీరమునకు కలుగుతున్న బాధ లెక్క పెట్టకుండా, పక్షమునకు ఒకరోజు ఈశ్వరుని యందు మనసు పెట్టడం ఏకాదశి వ్రతంగా అలా సాధన చేయగలవా? ఆ రోజు కొరకు ఈ రోజు సాధన మొదలుపెట్టాలి. అలా ఉన్నాననుకుని మొదలుపెట్టాలి. ఇంట్లో అందుకే ఏకాదశి అంటే 11 ఇంద్రియములను వెనక్కి తీయాలి. 5 జ్ఞానేంద్రియములను, 5 కర్మేంద్రియములను, మనస్సుని వెనక్కి తీసి ఈశ్వరుని యందు పెట్టాలి. ప్రయత్నపూర్వకంగా దీని బాధకి సాక్షిగా నిలబడి భగవంతుని యందు నిలబడగలగాలి. దేనికి సాధన అంటే, ఒకనాడు ఇది ఇంట్లోంచి బయటికి వెళ్ళాలి కాబట్టి. అప్పుడు తేలికగా మనసు నిలబెట్టడానికి ఇప్పుడు సాధన. ఏ సాధన చేయకుండా అప్పుడెప్పుడో నిలబడుతుందంటే, దంతంబుల్ పడనప్పుడే తన ఉయందారూఢియున్నప్పుడే, కాంతాసంఘము రోయనప్పుడే, జరాక్రాంతంబు కానప్పుడే, వింతల్మేన చేయించునప్పుడే, కురుల్ వెల్వెల్ల కానప్పుడే, చింతింపన్వలమీ పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వర అంటాడు దూర్జటి. కాబట్టి సాధన అన్నది మనోసంబంధము. ఏది ఋషులు ఇచ్చినా మనసుని ఉద్ధరించడానికి ఇస్తారు. అందుకే ఇంద్రియాణి బలిష్టాని ననియుక్తాని మానద అపక్వస్య ప్రకుర్వంతి వికారాం స్థాననీకశః. ఇంద్రియములు, మనస్సు, వీటిని నిగ్రహించడం చాలా చాలా కష్టం. మనస్సు యొక్క భావములు ఈశ్వరుడి వైపుకి తిరిగిపోయగలిగాయి అనుకోండి, వాడంత ధన్యుడు లేడిగా. ఇది మొదట్లో కృతజ్ఞతతో ప్రారంభమై మంచి జరిగితే ఈశ్వరుని తలుచుకోవడంతో మొదలవుతుంది. చివర చెడు జరిగితే అప్పుడు ఈశ్వరుణ్ణి. చాలా సంతోషం, ఈశ్వరా మీకు కృతజ్ఞతలు. ఎందుకు కృతజ్ఞతలు? గతంలో ఏదో పాపం చేశాను, పోవాలిగా, ఇప్పుడు పోయింది. నాకు చేసే ఉపకారం ఏమిటో తెలుసా? మీ పాదముల యందు అనురక్తి పోకుండా చూడండి. ఏదో ఒక సంఘటన జరిగింది, సంఘటన మిగిలిపోయి ఈశ్వరుడు జారిపోతే నీ బతుకు పాడైపోయింది. మళ్ళీ ఎప్పుడు వస్తావు మనుష్యుడిగా? గతంలో కూడా ఉన్నాయి, కోట్ల జన్మలు ఉన్నాయి, అప్పుడు ఉన్నారు భార్యలు ఉన్నారు, అప్పుడు ఉన్నారు బిడ్డలు. వాళ్ళని నువ్వన్నా వదిలేవు, నిన్ను వాళ్ళన్నా వదిలేరు. ఇప్పుడు ఈ జన్మలో కూడా సంఘటనలని ప్రాతిపదికగా చేసుకుని ఈశ్వరుణ్ణి వదిలిపెడితే, అందుకే మహాభారతంలో కుంతీదేవి ఒక మాట అంటుంది, నాకు ఏది కావాలో తెలుసా? పాండవులందు
యాదవులందు నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్య ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశము మదీయ బుద్ధి అత్యాదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వర. నాకు కావలసింది ఏమిటో తెలుసా ఈశ్వర? నది పరిగెత్తి 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 ఒకరు దారి చూపించకపోయినా వెళ్ళి సముద్రంలో కలిసినట్టు, ఒక సాధు పురుషుడు స్నానం చేస్తే పొంగిపోయి నిలబడకుండా, ఒక ముళ్ళ చెట్టు వీపు గోకితే బాధపడకుండా, ఒక దుర్మార్గుడు వచ్చి మూత్ర విసర్జన చేస్తే బెంగపెట్టుకోకుండా, పెద్దలు వచ్చి సంకల్పం చెప్పి స్నానం చేస్తే పరవశించిపోకుండా, తన మార్గాన తాను వెళ్ళి పరమేశ్వరుడితో కలుసుకున్న భక్తుల్లా సముద్రుడితో కలిసిపోయిన నదిలా నా ప్రయాణం, నా జీవితంలో నా సాధన, నా బుద్ధి పరిగెత్తి 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 చిట్ట చివర నీలోకే చేరిపోయి నీలోనే కలుసుకునేటట్టు ఇన్నిటిని విడిచిపెట్టి వెళ్ళిపోతున్న నదిలా మోహము విచ్ఛిన్నమైపోయేటట్టుగా కృష్ణా నన్ను అనుగ్రహించు అని కుంతి కోరింది. అది భక్తి. భక్తి అన్న మాటకి యథార్థమైన అర్థమేమి అంటే మనసు యందు ఈశ్వరుడు తిరుగుట. మనసు యందు ఈశ్వరుడు తిరగడానికి కారణం ఒకటి, ఆయన పట్ల ఉన్నటువంటి ప్రేమ. రెండు, ఎప్పుడూ ఆయన్ని చూసి మురిసిపోగలిగినటువంటి లక్షణం. అందుకే నేను మీతో మళ్ళీ మళ్ళీ మనవి చేస్తున్నాను అని అనుకోకండి. ఎందుకంటే ప్రవచనమునకు ఒక లక్షణం ఉండాలి అని పెద్దలు అంటారు. ప్రవచనం అంటే ప్రకృష్ట వచనం అని. పందిరిరాట వేసేవాడు పందిరిరాట వేసి వెళ్ళిపోకూడదు. పందిరిరాట వేసినవాడు తాను ఊపాలి. తానే ఊపి గట్టిగా ఉందా లేదా చూడాలి. గట్టిగా లేదనుకోండి, తనే బాగా ఊపి నేల గుల్లబారిన చోట మళ్ళీ రాళ్ళు తెచ్చి వేసి గుణపాన్ని తిప్పి బాగా నొక్కాలి. కాలుతో నొక్కి మళ్ళీ గుంజ కదిపి కదలట్లేదని తాను అప్పుడు వెళ్ళాలి. అంతేగాని నేను గుంజ పాతానని వాడు వెళ్ళిపోతే వచ్చినవాడు పందిరేస్తే కింద పడిపోతుంది. అంటే పందిరిరాట పాటడం ఎలా ఉంటుందో ప్రవచనం అంటే అలా ఉండాలి అని శాస్త్రవాక్కు. కాబట్టి నేను ప్రవచనం చేస్తున్నానన్న అహంకారంతో ఈ మాట నేను అంటలేదు, దానికి ప్రయత్నం చేస్తున్నానని మాత్రమే అంటున్నాను. అందుకే 1కి 4 మాటలు మనవి చేస్తున్నాను. ఈశ్వర దర్శనము ఎక్కడ మొదలవుతుంది అంటే విశ్వమునందే మొదలవుతుంది. అందుకే విష్ణు సహస్రనామ స్తోత్రంలోని మొట్టమొదటి నామము విశ్వం. నిజానికి మిగిలిన 999 నామములు ఆ నామమునకు వ్యాఖ్యానములు. విశ్వమే విష్ణువు. అందుకే శుకబ్రహ్మ భాగవతంలో పరీక్షత్తుకి ప్రారంభం చేస్తూ హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే అని ప్రారంభం చేశాడు. హరిమయము విశ్వమంతయు అని నువ్వు ఆ కోణంతో చూడడం నీకొస్తే ప్రపంచమంతా ఈశ్వర విభూతి, దృష్టి పవిత్రమవుతుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.